హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్‌స్టంట్ పల్లి పుట్నా చట్నీ అండి. ఇది మనం అప్పటికప్పుడు పల్లి పుట్నా చట్నీ చేసేసుకోవచ్చనమాట. ఈ పౌడర్ చేసి పెట్టుకుంటే. దీని తయారీ విధానం అయితే చూసేద్దాం. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. ఈ పౌడర్ అయితే మనకు 3 మంత్స్ టు 6 మంత్స్ దాకా ఉంటుందండి. దీనికి మెజర్‌మెంట్స్ వచ్చేసి 1 కప్పు పల్లీలు తీసుకున్నాననమాట. ఈ పల్లీలు నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకుంటాను ప్రొవిజన్స్ కొన్నప్పుడే. సో, అందుకనే అట్లా పల్లీలు ఫ్రై అయినట్టు కనిపిస్తున్నాయి. ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను కాబట్టి కొద్దిగా హీట్ చేస్తున్నాననమాట. పౌడర్ బాగా అవుతుందని. చూసారు గదా! పల్లీలనేవి లైట్‌గా మనకి ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం తీసి ఒక బౌల్‌లోకి వేసుకోవాలండి. సేమ్ మెజర్‌మెంట్ కప్‌తో పుట్నాలైతే తీసుకోవాలి. పుట్నాలు కూడా ఫ్రై చేయాలి. మరీ ఎక్కువగా ఫ్రై అవసరం లేదు. పల్లీలు చేసినట్టు కొద్దిగా హీట్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా జస్ట్ ఎక్కువ సేపు ఫ్రై చేయకూడదండి. టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందనమాట. లైట్‌గా కొద్దిగా హీట్ అయితే సరిపోతుంది. ఫ్రై అయిన తర్వాత దాన్ని మనము సేమ్ బౌల్‌లోకి వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా క్లాత్‌తో తుడుచుకుంటే బాండీని ఇదే యూజ్ చేస్తున్నాం కాబట్టి సేమ్ బౌల్ యూజ్ చేస్తున్నామని కొద్దిగా క్లీన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఒక పావు కప్పు సేమ్ మెజర్‌మెంట్స్‌తో ఒక పావు కప్పు ఎండు కొబ్బరి తీసుకున్నామండి. ఎండు కొబ్బరిని కూడా లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి టేస్ట్ బావుంటుందండి. ఎండు కొబ్బరి వేసుకోము అనుకున్న వాళ్ళు దీన్ని స్కిప్ చేసుకోవచ్చండి. మనం పల్లీ చట్నీలో ఎండు కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ ఇది ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత అదే బౌల్‌లో తీసుకోండి. సేమ్ బౌల్‌లో మనము ఇప్పుడు ఎండుమిర్చి అయితే ఫ్రై చేసుకున్నామండి. ఎండుమిర్చికైతే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఎండుమిర్చిని మనం ఎప్పుడు కట్ చేసుకొని, తుంచుకొని వేసుకుంటేనే అది లోపలున్న మనకి ఈ సీడ్స్ కూడా ఫ్రై అవుతాయండి. ఇట్లా తుంచుకొని నేనొక 10 అయితే తీసుకున్నానండి ఆ మెజర్‌మెంట్స్‌కి. ఈ 10 ఎండుమిర్చి వల్ల మనకి మరీ ఎక్కువ స్పైసీగా ఉండదు, కారంగా ఉండదు. మరీ తక్కువ చప్పగా గూడా ఉండదండి. పర్ఫెక్ట్‌గా అయితే సరిపోతుంది. కొద్దిగా కారం ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఇష్టంగా తినేవాళ్ళైతే ఒక 15 దాకా వేసుకోండి. కారం తక్కువగా తినేవాళ్ళు ఒక 2 తగ్గించుకుంటే 8 అయితే సరిపోతుందండి పిల్లల కోసమని. దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసి వేడి చేసి సేమ్ బౌల్‌లోకైతే తీసుకున్నామండి. ఇప్పుడు ఆ ఆయిల్ ఏమి అవసరం లేదు. ఆ ఆయిల్‌తోనే సరిపోతుంది. కరివేపాకు వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. సేమ్ మెజర్‌మెంట్ సేమ్ కప్‌తో ఒక బౌల్ కరివేపాకైతే ఫ్రై చేసుకోవాలండి. దీనికి మనం డ్రై అయ్యేటట్టు చేసుకుంటేనే బావుంటుందండి. ఎందుకంటే నిలవ ఉండాలి కాబట్టి చూసారు గదా! ఈ విధంగా డ్రై అవ్వాలి. కరివేపాకనేది ఇట్లా పట్టుకుంటే మనకి మొత్తము డ్రై అయిపోవాలనమాట. అది ఫ్రై అయిన తర్వాత ఒక్క చింతపండు కొద్దిగేనండి. ఈ చింతపండు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే చింతపండులో కొద్దిగా చెమ్మ అనేది ఉంటుంది గదా! ఆ చెమ్మ పోవటం కోసమనే దీన్ని ఫ్రై చేస్తున్నామనమాట. మనం స్టవ్ ఆఫ్ చేసి అలాగే ప్యాన్‌లో పెట్టుకుంటే హీట్‌కి ఉన్న ఆహ్, వాటర్ కంటెంట్ అంతా లాగేస్తుందనమాట. ఆలోపు ఆరిపోతుంది గూడా. ఇప్పుడు మనము దీన్ని అలాగే వదిలేద్దాము. కొద్దిగా డ్రై అవుతాయి. ప్యాన్‌లో అలాగే ఉంచేస్తే. ఇలా చింతపండనేది డ్రై అయిపోతుంది గదా! ఆ డ్రై అయ్యేలోపు మనకి పల్లీలు, పుట్నాలు, ఎండుమిర్చి అన్నీ కూడా ఆరిపోతాయండి. కొద్దిగా సేపు ఫ్యాన్ కింద పెట్టి తిప్పుకుంటే. ఇవి ఆరిన తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్‌లో తీసుకొని మిక్సీ వేయాలండి. అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే హీట్ ఉంటే మనకి నిలవ ఉండదనమాట. ఇది మనం ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టకపోయినా కానీ అట్‌లీస్ట్ 3 మంత్స్ అయితే ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. దీంట్లో ఇప్పుడు మనము కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలండి. చూసారు కదా! పొట్టు కూడా ఏం తీయలేదు. మీకు ఇట్లా పొట్టు తీయకుండా తినడం ఇష్టం లేదు అనుకుంటే మీరిలా పల్లీలకి పైన పొట్టు తీసేసుకోవచ్చండి. నేనైతే పొట్టు ఎప్పుడు తీయనండి. ఇట్లాగే వేసేస్తాను. దీంట్లో కొద్దిగా గల్లుప్పు వేశాను. దీని క్వాంటిటీకి తగ్గట్టు వేసుకున్నామనమాట. గల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చింతపండు కూడా వేసి. ఈ మిక్సీ అనేది కంటిన్యూస్‌గా వేయకండి. ఎందుకంటే హీట్ వస్తది కదా! మిక్సీ జారు. సో, 2 మినిట్స్ ఆపుకొని మళ్ళీ హీట్ పోయిన తర్వాత మళ్ళీ మిక్సీ వేసుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అదొక్కటే మనం ఇక్కడ 2 గుర్తుపెట్టుకోవాలండి. పల్లీలు, పుట్నాలు అవన్నీ హీట్ లేకుండా
కూల్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు కూడా మనము ఆపుకుంటూ మిక్సీ చేయాలనమాట. ఎందుకంటే మిక్సీ జార్ హీట్ అయిపోతుంది. హీట్ అయితే పిండి కూడా హీట్ అవుతుందండి. అందుకని ఆపుకుంటూ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి మంచిగా నిలవుంటుందనమాట. ఈ మిక్సీ పట్టిన పిండిని కూడా మనము కొద్దిగా వెడల్పున్న బౌల్‌లో తీసుకొని ఒక 1 అవర్ అయితే ఆరబెట్టుకుంటే మంచిదండి. ఎందుకంటే కొద్దిగా హీట్ అనేది ఉంటుంది. మనం మిక్సీలో పడుతున్నాం గాబట్టి, కొద్దిగా ఇట్లా గాలికి నార్మల్ టెంపరేచర్‌లో ఆరబెట్టుకుంటే మనకి రూమ్ టెంపరేచర్‌లో మనం ఆరబెట్టుకుంటే మనకి పల్లి పౌడర్‌లో ఉన్న కొద్దిగా వేడి కూడా మనకి పోతుందండి. బాగా ఆరితే మంచిది కదా! మనం నిలవ ఉంచుకునేది. సో, అట్లా నిలవ ఉంచుకున్న తర్వాత మనము ఏ జార్‌లో అయితే నిలవ ఉంచుకోవాలో, స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లోకైతే తీసుకొని స్టోర్ చేసుకోవాలండి. చూసారు గదా! పల్లి చట్నీ పౌడర్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎప్పుడన్నా అర్జెంట్‌గా చట్నీ చేయలేము. ఇప్పుడు ఓపిక లేదు, టైం లేదు. అట్లా మనం అనుకున్నప్పుడు ఈ పౌడర్ అనేది ఒక బౌల్‌లో వేసి కొద్దిగా వాటర్ వేసుకొని తాలింపు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. తాలింపు లేకపోయినా గానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకెలా అనిపిచ్చింది అనేది కామెంట్ రూపంలో తప్పకుండా షేర్ చేయండి. షేర్ చేస్తే నాకెలా ఉంది అనేది తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.